వెల్కమ్ టు స్వతంత్ర. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాభై 58 నెలల్లో ఎన్నో మంచి పనులు చేశాం. చంద్రబాబు దారి అడ్డదారన్న జగన్. ఏపీలో దూకుడు పెంచిన ఎన్డీఏ ఈ నెల 10, 11న బాబు పవన్ ఉమ్మడి ప్రచారం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు. కేసీఆర్ తీహార్ జైలు బాట పట్టాలన్న కోమిటిరెడ్డి. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నివేదిత ఖరారు చేసిన కేసీఆర్. దేశంలో అవినీతిని అంతమొందిస్తాం. వికసిత్ భారత్ బీజేపీతోనే సాధ్యమన్న మోదీ. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ బోణి ఢిల్లీపై 29 పరుగుల తేడాతో విక్టరీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదితను ప్రకటించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత చెల్లి నివేదితను ఖరారు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ముఖ్య నేతల సమావేశంలో బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలు కేసీఆర్తో సమావేశమయ్యారు. సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కంటోన్మెంట్ అభ్యర్థిపై నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదితను ప్రకటించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత చెల్లి నివేదితను ఖరారు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ముఖ్య నేతల సమావేశంలో బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలు కేసీఆర్తో సమావేశమయ్యారు. సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కంటోన్మెంట్ అభ్యర్థిపై నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లి వారాహి విజయయాత్రలో వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్ ముఖ్యమంత్రి కాదని, సారా వ్యాపారి అని, ఇసుక దోపిడీదారుడని మండిపడ్డారు. అమ్మఒడి పథకానికి ప్రతి సంవత్సరం కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని మరోసారి స్పష్టం చేశారు. తన ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఒక పార్టీని నడపాలంటే చాలా కష్టతరం అన్నారు.
మంత్రి పదవులు కోరుకుంటే తనకు ఎప్పుడో వచ్చేవని, కానీ తాను రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. సంవత్సరానికి 2002 సంవత్సరం వచ్చేటప్పటికి 1000 రూపాయలు తగ్గించి 14,000 రూపాయలు చేశారు. ఇంకో సంవత్సరం తిరిగేసరికి 1000 రూపాయలు తగ్గించి 13,000 చేశారు. 21, 22లో మొత్తానికి వేయకుండా ఎగ్గొట్టేశారు డబ్బులు. 83 లక్షల మంది, ఎంతమంది బిడ్డలున్నా కానీ, 4 బిడ్డలున్నా కానీ మేము అమ్మఒడి పథకానికి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక బిడ్డకే ఇస్తామని చెప్పి 83 లక్షల మంది లబ్ధిదారులుంటే కేవలం 44 లక్షల మందికే అమ్మఒడి పథకం ఇచ్చారు. రకరకాల కారణాలు 44 లక్షల మందికి మీకు ఇస్తున్నామని చెప్పి, అదే అమ్మఒడికి ఇచ్చింది 19,600 కోట్ల రూపాయలైతే మద్యం మీద అమ్మి నాన్న గొంతును తడిపి సారా నిషేధిస్తామని చెప్పి దాదాపు 1,00,000 రూపాయల కోట్లు ఈ రోజున నాన్న గొంతులో సారా పోసి సంపాదించాడు. ముఖ్యమంత్రి కాదు అతను, ఒక సారా వ్యాపారి. అతను ముఖ్యమంత్రి కాదు, అతను ఒక ఇసుక వ్యాపారి. ముఖ్యమంత్రి కాదు, అతను ఒక మనకి ల్యాండ్ ని దోచే ఒక క్యాంప్స్టర్ అతను. అలాగే మీ అందరికీ అమ్మఒడి పథకం పెట్టినప్పుడు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. సంవత్సరానికి 2002 సంవత్సరం వచ్చేటప్పటికి 1000 రూపాయలు తగ్గించి 14,000 చేశారు. ఇంకో సంవత్సరం తిరిగేసరికి 1000 రూపాయలు తగ్గించి 13,000 చేశారు. 21 చట్టాన్ని రాశారు. పాపం ఈ మంత్రి వాళ్ళ నాయకుడి అవినీతి పరుడు అంటే ఈ కోడిగుడ్డు మంత్రి చేసిన అవినీతికి ఆయనే తట్టుకోలేడు. అతను కూడా టికెట్ ఇవ్వలేకపోతున్నాడు. లిస్టు చదవమంటారా? కోడిగుడ్డు మంత్రి చదవ. కొండల్ని కొల్లగొట్టి మట్టి కంకర అమ్మేసుకోవడంలో కోడిగుడ్డు మంత్రి సిద్ధహస్తుడు. మంత్రి ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి కమిషన్ వసూలు చేయడంలో దిట్ట. రకరకాల బినామీల్ని పెట్టి కసింకోట మండలం, మనకి విశ్వనాథపేట మండలం కసింకోట గ్రామంలో దాదాపు ఎన్ని 100 ఎకరాలు చేశారో. క్వారీల యజమానులు బెదిరించి కమిషన్లు గుంజుకోవడం. రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ప్రైవేట్ సెటిల్మెంట్లో కూడా ఆరుతేరిపోయారు వీళ్ళు. పాసు పుస్తకాలు ఇవ్వాలన్నా, మ్యూటేషన్లు జరగాలన్నా మంత్రి బినామీల అనుమతి తప్పనిసరి. రేపొద్దున మా ప్రభుత్వం రాగానే ఈ బినామాల సంగతి పడతాం మీకు. కోడిగుడ్డు మంత్రి అవినీతి అక్రమాల చట్టాన్ని రాశారు. పాపం ఈ మంత్రి వాళ్ళ నాయకుడి అవినీతి పరుడు అంటే ఈ కోడిగుడ్డు మంత్రి చేసిన అవినీతికి ఆయనే తట్టుకోలేడు. అతను కూడా టికెట్ ఇవ్వలేకపోతున్నాడు. లిస్టు చదవమంటారా? కోడిగుడ్డు మంత్రి చదవ. కొండల్ని కొల్లగొట్టి మట్టి కంకర అమ్మేసుకోవడంలో కోడిగుడ్డు మంత్రి సిద్ధహస్తుడు. మంత్రి ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి కమిషన్ వసూలు చేయడంలో దిట్ట. రకరకాల బినామీల్ని పెట్టి కసింకోట మండలం, మనకి విశ్వనాథపేట మండలం కసింకోట గ్రామంలో దాదాపు ఎన్ని 100 ఎకరాలు చేశారో. క్వారీల యజమానులు బెదిరించి కమిషన్లు గుంజుకోవడం. రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ప్రైవేట్ సెటిల్మెంట్లో కూడా. వైనాట్ 175 అంటున్న వైసీపీకి ఎన్నికల వేళ షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న జగన్కు సొంత నేతలే కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. ప్రతిపక్షాలతో చేతులు కలిపి ప్రజాక్షేత్ర పోరుకు సై అంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? ఎందుకా షాకులు? వాట్స్ ది స్టోరీ? ఏపీ ఎన్నికల పోరుతో రాజకీయాలు కాకరేపుతున్నాయి. జంపింగ్ జపాంగ్ల కాలం నడుస్తోంది. హైకమాండ్ పై ఏమాత్రం అలకబూనినా పార్టీ కండువా మార్చేస్తున్నారు. ఇన్నాళ్ళు పార్టీ ఎంత చేసింది అనేది ముఖ్యం కాదు, మున్ముందు రాజకీయ భవిష్యత్తు ముఖ్యమంటూ ప్రత్యర్థి గట్టుకు చేరిపోతున్నారు. ఏం చెప్పినా ఎంత చెప్పినా డోంట్ కేర్ అంటూ గుడ్ బై చెప్పేస్తున్నారు. వైసీపీలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇది. ఎన్నికల వేళ సీఎం జగన్కు షాక్ల మీద షాకులు ఇస్తున్నారు పార్టీ నేతలు. అసంతృప్తులంతా ఒక్కొక్కరుగా వైసీపీని వీడి ప్రతిపక్షాలతో జత కడుతున్నారు.
అధికారమే లక్ష్యంగా మార్పులు చేర్పులపై ఫోకస్ పెట్టారు జగన్. అయితే అదే వ్యూహం వైసీపీ కొంప ముంచుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు వైసీపీ శిబిరం వీడి ప్రత్యర్థి పార్టీలోకి జంప్ అయ్యారు. వైసీపీ అధిష్టానంపై అలకబురిన డొక్క గత కొంతకాలంగా అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తాడికొండ ఇన్ఛార్జ్గా తొలగించడంపై అసహనంగా ఉన్నారు. దీంతో వైసీపీ ముఖ్య నేతలు బుజ్జగిస్తున్నా ఆయన మాత్రం అలక వీడలేదు. ఈ నేపథ్యంలోనే డొక్కా మాణిక్యం వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన ఆయనకు పార్టీ ఎమ్మెల్సీ పదవిచ్చి గౌరవించింది. ఆ తర్వాత ఆయన అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్ది కాలం తర్వాత ఆయన వైసీపీ అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. పార్టీలో తనకు ప్రాధాన్యం కరువైందని, అధినేతను కలిసే పరిస్థితి కూడా లేదని వాపోయారు. ఈ క్రమంలోనే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అయ్యారు. ఇక అనంతపురం జిల్లా వైసీపీ కీలక నేత ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ కూడా తన పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా టీడీపీ కండువా కప్పుకొనున్నారన్న ప్రచారము సాగుతోంది. మాజీ పోలీస్ అధికారి అయిన మహమ్మద్ ఇక్బాల్ గత ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసి బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆయనకు వైసీపీ నేత జగన్ ఎమ్మెల్సీ పదవిచ్చారు. హిందూపురం ఇన్ఛార్జిగా కొనసాగారు. 4 ఏళ్ల వరకు పనిచేసిన తర్వాత ఆయన స్థానంలో దీపికను ఇన్ఛార్జిగా నియమించడంతో పాటు ఇక్బాల్ పేరును జగన్ మరెక్కడా పరిశీలనలోకి తీసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో పార్టీ విడినట్లు సమాచారం. హిందూపురం నియోజకవర్గంలో వర్గపోరు అధికం. ఈ క్రమంలోనే ఇక్బాల్ను తప్పించిన హైకమాండ్ స్థానికురాలు కానప్పటికీ బీసీ మహిళ కోటాలో దీపికకు సీటు ఇచ్చింది. ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో 2 వర్గాలుగా కలిసి వస్తుందన్న ఎత్తు కూడా వేసింది. ఇటీవలి కాలంలో ఇక్బాల్కు పార్టీ కార్యక్రమాలకు పిలుపు రాకపోవడం పూర్తిగా పక్కన పెట్టడంతో ఆయన అవమానంగా భావించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ పదవిని వద్దనుకొని రాజీనామా చేశారని తెలుస్తోంది. నన్ను హిందూపురంలో అభ్యర్థిగా నిలబెట్టనందుకు కాదు, మీరు తొలగించినప్పుడు అమర్యాదకరంగా నాకు చెప్పకుండానే ఒక వ్యక్తిని పిలిపించి ఇంకా చెప్పకనే నువ్వు వెళ్ళిపో అని చెప్పడం, ఒక అధికారిగా మైనారిటీ కమిషనర్గా సెక్రటరీగా పనిచేసి తర్వాత వక్ఫ్ బోర్డ్ స్పెషల్ ఆఫీసర్ పనిచేసి నా నుంచి ఒక మైనారిటీ కోసం ఏం చేయాలి అన్నది ఆయన వాళ్ళు చేయకపోవడం, ఏదో పరదాల చాటులు ఉండడం కాదు. మా పొత్తు లేదు అంటూనే ఏ విధంగా పొత్తులతో నడిపిస్తున్నారు, ఏ విధంగా అని ప్రజలు ఎవరు మైనారిటీ నమ్మే స్థితిలో లేరు. నేను కూడా ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. మైనారిటీ హక్కుల పరిరక్షణకు, వాళ్ళ సంక్షేమం కోసం పరిణతి చెందిన నాయకుడు, రాజనీతిజ్ఞుడు, అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక నాయకుడి దగ్గర చేస్తే మంచిది. ఆయన అనుభవం స్టేట్కి మంచిది, వ్యవస్థలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీలో 2-3 రోజులు చేరుకున్నాను. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కడపలో ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన హస్తంతో చేయి కలిపారు. అలాగే పార్టీ కీలక నాయకురాలైన కల్లి కృపారాణి సైతం వైసీపీని విడారు. వైఎస్ షర్మిలను కలిసి కాంగ్రెస్లో చేరారు. ఇలా వరుసగా నేతలు పక్క పార్టీల వైపు చూస్తుండటంతో వైసీపీ అగ్రనేతలు కలవరపడుతున్నారు. వలసలు ఎలా ఆపాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే 175 ముచ్చట దేవుడెరుగు కానీ ఓటమి తప్పదన్న గుబులు మొదలైంది. మూలిగే నక్క మీద తాటికాయబడ్డట్టుంది బీఆర్ఎస్ పరిస్థితి. అసలే అధికారం పోయి అయోమయంలో ఉన్న అధిష్టానానికి గులాబీ నేతలు షాక్ల మీద షాక్లు ఇస్తూ కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్షకు ముగ్ధులవుతున్నారు. దీంతో కారు ఖాళీ అవుతుంది. కళకళలాడే గులాబీ వనం వాడిపోతుంది. తెలంగాణలో రాజకీయాలు యమరంజుగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎలక్షన్స్ రసవత్తరంగా రక్తి కట్టిస్తున్నాయి. అధికారం తారుమారయ్యేసరికి బీఆర్ఎస్ నేతలంతా పార్టీకి పంగనామం పెట్టి పక్క పార్టీలో జంప్ అవుతున్నారు. ఇప్పటికే కేకే, కడియం, దానం నాగేందర్ వంటి నేతలంతా అధిక సంఖ్యలో కాంగ్రెస్ కు క్యూ కట్టగా అదే బాటలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా హస్తంతో చేయి కలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెల్లంతో పాటు ఆయన సహచరులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ సమీక్షా సమావేశానికి హాజరైన తెల్లం వెంకట్రావు తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభకు కూడా వెళ్లారు. ఆ తర్వాత అధికారికంగా రేవంత్ సమక్షంలో హస్తం గూటికి చేరిపోయారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తో జతకట్టడంతో గులాబీ శిబిరం ఖాళీ అయింది. ఇక తెల్లం ఫిరాయింపుతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 3కు చేరింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా తెల్లం వెంకట్రావు 5,719 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు గత కొంతకాలంగా బీఆర్ఎస్ తో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నిర్వహించిన చలో మేడిగడ్డ పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత సమావేశాలకు ఆయన దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ కైవసం చేసుకునేసరికి ప్లేట్ ఫిరాయించారు తెల్లం వెంకట్రావు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచే మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉంటూ వారికి దగ్గరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెల్లం వెంకట్రావు పొంగులేటితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. అయితే భద్రాచలంలో కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోదెం వీరయ్య ఉండడంతో తనకు సీటు రాదని భావించిన తెల్లం బీఆర్ఎస్ కూటికి చేరారు. అంతకుముందు 2014 లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుండి పోటీ చేసి వీరయ్య చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కాలం కలిసి వచ్చి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వీరయ్యపై గెలిచి తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుండి గులాబీ పార్టీకి కలిసి రావడం లేదు. అక్కడ 2014లో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు, 2018లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే ఆ పార్టీ తరపున గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో భద్రాచలం నుండి తెల్లం వెంకట్రావు ఒక్కరే గెలిచారు. ప్రతి ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైంది. అయితే జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం కోసం వలసలను ప్రోత్సహించారు కేసీఆర్. 2014లో అధికారంలోకి వచ్చాక తుమ్మల నాగేశ్వరరావును చేర్చుకొని మంత్రిగా అవకాశం ఇచ్చారు. పాలేరు ఉప ఎన్నికల సమయంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్, వైసీపీ ఎమ్మెల్యేలను కూడా తన వైపుకు తిప్పుకున్నారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ కు నిరాశ తప్పలేదు. ఒక్క ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుంది. పాలేరు నుంచి తుమ్మల ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది గులాబీ పార్టీ. అయితే తీరా 2023 ఎన్నికల సమయం వచ్చేసరికి బీఆర్ఎస్ తో విభేదాల కారణంగా పొంగులేటి, తుమ్మల ఇద్దరు గులాబీకి గుడ్ బై చెప్పేశారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా గెలవడంతో పాటుగా రాష్ట్ర కేబినెట్ లో చోటు దక్కించుకొని మంత్రిగా బాధ్యతలు చేతపట్టారు. అయితే ఈ ఎన్నికల్లోనూ జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క స్థానానికే పరిమితం కాగా ఆ ఎమ్మెల్యే సైతం హస్తంతో జతకట్టడంతో బీఆర్ఎస్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టుబడుతోంది బీఆర్ఎస్. ఇప్పటికే దానం, కడియంలపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్న గులాబీ నేతలు ఇప్పుడు పార్టీ వీడిన తెల్లం వెంకట్రావుపై కూడా అనర్హత వేటుకు సిద్ధమవుతోంది. మరి బీఆర్ఎస్ డిమాండ్ను స్పీకర్ లెక్కలోకి తీసుకుంటారా? ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తి రేపుతోంది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా జంప్ అవడంతో రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టతకు హైకమాండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దీంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏ నిజాలు బయటపడతాయన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటి వరకు పోలీస్ అధికారుల చుట్టూ నడిచిన ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు సర్వర్ల చుట్టూ తిరగబోతుంది. మరి సర్వర్ల ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు వెలుగు చూడనున్నాయి? అప్పుడైనా అసలు సూత్రధారులు బయటపడతారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. నిందితుల నుంచి కీలక విషయాలను కక్కిస్తున్న దర్యాప్తు బృందం ఇప్పుడు సర్వర్లపై ఫోకస్ పెట్టింది. ట్యాపింగ్కు సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించే పనిలో పడింది. ఎస్ఐబి కార్యాలయంలో లాగర్ రూమ్స్ నుంచి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ చేస్తున్నారు. ఎస్ఐబి పేరిట ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో తెలుసుకునేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం నోటీసులు అందజేశారు. ఓ ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీకి చెందిన ఉద్యోగి సహకారంతోనే ప్రణీత్ రావు సర్వర్లన్నీ అమర్చినట్లు గుర్తించారు అధికారులు. ఇందుకు సంబంధించిన సమాచారం కోసం రాధాకిషన్ రావు నుంచి కూపిలాగుతున్నారు. ప్రధానంగా ఎస్ఐబి ఆపరేషన్పై ఫోకస్ పెట్టారు అధికారులు. ఎస్ఐబిలో 2 లాగర్ రూమ్స్ నుంచి ప్రణీత్ రావు 17 కంప్యూటర్లను ఆపరేట్ చేసేవాడని గుర్తించారు. ఇందుకోసం అనధికారికంగా ఇంటర్నెట్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్లు ప్రైవేట్ వ్యక్తులతో ఇన్స్టాల్ చేయించాడు.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్కులు ధ్వంసం కావడంతో సాంకేతిక ఆధారాల సేకరణలో దర్యాప్తుకు ఇబ్బందిగా మారింది. దీంతో నిందితుల వాంగ్మూలాలు ఆధారంగానే పోలీసులు ముందుకెళ్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ కోసం బేగంపేటలోని ఎస్ఐబికి అనుసంధానమైన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 3 కంపెనీలకు చెందిన సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇవ్వనున్నారు అధికారులు. మరోపక్క సాఫ్ట్వేర్ కొనుగోలుకు ఓఎంఎల్సీ కోట్ల రూపాయలు సమకూర్చారని ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు ఆ అతడికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ట్యాపింగ్ కేసులో సరైన ఆధారాలు లభించకపోతే ఈ దర్యాప్తు ఎస్ఐబి లాగర్ రూమ్ ధ్వంసంతోనే ఆగిపోయే అవకాశం ఉంది. అందుకే హ్యూమన్ ఇంటెలిజెన్స్పై ఆధారపడుతుంది దర్యాప్తు బృందం. ఇందుకుగాను నిందితులతో పాటు ఎస్ఐబి విధులు నిర్వహించిన సిబ్బంది, ఆపరేషన్లో పాల్గొన్న పోలీసుల నుంచి కూపీలాగి అసలు సూత్రధారులెవరో రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి గత కొన్నాళ్లుగా నిందితుల నుంచి నిజాలు కక్కిస్తున్న అధికారులకు అసలు దోషులు చిక్కుతారా? హార్డ్ డిస్క్ల ధ్వంసం కావడంతో మరేదైనా టెక్నాలజీతో అసలు విషయాన్ని రాబడతారా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. పశ్చిమ బెంగాల్లో 2024 లోక్సభ ఎన్నికలు మోదీ నియంతృత్వ పోకడలకు, మమతా బెనర్జీ అహంకార ధోరణుల మధ్య పోరాటం కానుంది. 33 ఏళ్లు అధికారంలో ఉన్న కమ్యూనిస్టులను చిత్తు చేసిన తాను బీజేపీని కూడా ఒంటి చేతో ఎదుర్కొంటున్న ధీమాతో మమతా బెనర్జీ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పి ఒంటరి పోరుకు సిద్ధమైంది. స్కామ్లు, అరాచక విధానాలు, ప్రభుత్వ వ్యతిరేకతతో గందరగోళ పరిస్థితి నెలకొంది. టీఎంసీ 42, బీజేపీ 40, లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ కూటమికి 30 సీట్లు పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ అటు బీజేపీ, ఇటు కమ్యూనిస్టు కాంగ్రెస్లను, మరోపక్క ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ను ఎదిరించి ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు నల్లేరుపై నడక కాదు. 2019లో 22 నియోజకవర్గాలలో నెగ్గిన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి సగం స్థానాలైనా నెగ్గుతుందా అనేది అనుమానమే. వరుస స్కామ్లలో చిక్కుకున్న వారిని రక్షించే వైఖరి, నార్త్ 24 పరగనాల జిల్లా సందేశ్ ఖలీలో భూ కబ్జాలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డ షాజహాన్ షేక్ ను రక్షించేందుకు చేసిన యత్నాలు ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టాయి. అతన్ని టీఎంసీ నుంచి బహిష్కరించిన పార్టీపై ప్రజాగ్రహం తగ్గలేదు. 2019లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 22, బీజేపీ 18, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి. కమ్యూనిస్టులకు 1 సీటు దక్కలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని 42 సీట్లకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లోనూ ఎన్నికలు జరుగుతాయి. అలాగే భగబంగోలా, బారానగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 7న, జూన్ 1న ఉప ఎన్నికలు జరుగుతాయి. ఎంపీ ఎన్నికలు తొలి దశలో ఏప్రిల్ 19న కూచ్ బెహార్, అలిపుర్దువార్, జల్పాయిగురి స్థానాలకు జరుగుతాయి. ఏప్రిల్ 26న డార్జిలింగ్, రాయ్గంజ్, బాలూరు ఘాట్ స్థానాలకు, మే 7న మూడో దశలో మల్దా ఉత్తర్, మల్దా దక్షిణ్, జంగీపూర్, ముర్షిరాబాద్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. నాలుగో దశలో మే 13న జహరాంపూర్, కృష్ణానగర్, రానాఘాట్, బర్ధమాన్ పుర్భా, బుర్దువాన్, దుర్గాపూర్, అసన్సోల్, బోల్పూర్, బీర్భూమ్ స్థానాలకు పోలింగ్. 5వ దశలో మే 20న బంగావ్, బర్కాపూర్, హౌరా, ఉలుబేరియా, శ్రీరాంపూర్, హుగ్లీ, ఆరాంబాగ్ నియోజకవర్గాలకు పోలింగ్. మే 26న 6వ దశలో తుమ్లుక్, కాంతి, ఘాటల్, జున్గాం, మేదినీపూర్, పురూలియా, బంకూరా, బిష్ణుపూర్ నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతాయి. జూన్ 1న చివరి దశలో డమ్డమ్, బరాసత్, బసీర్హాట్, జయనగర్, మధురాపూర్, డైమండ్ హార్బర్, జాదవ్పూర్, కోల్కతా దక్షిణ్, కోల్కతా ఉత్తర నియోజకవర్గాలకు పోలింగ్ తో ఎన్నికలు పూర్తి. పశ్చిమ బెంగాల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో ప్రధాన అంశాలు పౌరసత్వం సవరణ చట్టం, జూట్ మిల్లు కార్మికులు, జూట్ సాగు రైతుల సమస్యలు, ధరల పెరుగుదల, ఇతర సమస్యలు. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన జూట్ మిల్లులు, జూట్ సాగు రైతులు ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వారి ఓట్లను ఆకట్టుకునేందుకు అటు టీఎంసీ, ఇటు బీజేపీ తంటాలు పడుతున్నాయి. ఇక బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసలు, మయన్మార్ నుంచి రోహింగ్యాలు వలసలు ఎక్కువే.
వీరిలో బంగ్లా నుంచి వచ్చిన వారందరికీ ఆధార్, రేషన్ కార్డులు ఇచ్చేసి ఓటర్లలో చేర్పించి లబ్ధి పొందుతుందనే ఆరోపణ టీఎంసీపై ఉంది. మమతా బెనర్జీ పార్టీ సీఏఏ వ్యతిరేకించడానికి ఇది ఓ కారణం. ఇటీవల కాలంలో పెరుగుతున్న శాంతి భద్రతల సమస్య పట్ల సామాన్య జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మమతా బెనర్జీ పరిస్థితిని అదుపు చేయడం లేదని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, కమ్యూనిస్టులు దుమ్మెత్తిపోస్తున్నారు. టీఎంసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమిలు చేరినా సీట్ల పంపిణీకి వచ్చినప్పటికీ ససమేరా అంతే. మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరిపై క్రికెటర్ యూసఫ్ పఠాన్ ను పోటీ పెట్టడం విశేషం. ఒకప్పుడు సింగిల్ డిజిట్ కి పరిమితమైన బీజేపీ మోదీ చరిష్మా పుణ్యమా అని బలపడింది. దాదాపు అన్ని సీట్లలోనూ పోటీ చేసే స్థితికి చేరింది. సీఏఏ తమకు అనుకూలించే అంశం కాగలదని బీజేపీ భావిస్తుంది. హిందుత్వ అజెండా బెంగాల్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ సాధించింది. ఇక టీఎంసీకి గట్టి పోటీ ఇస్తుంది. ఇక మమతా బెనర్జీ మాత్రం వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగానే సాగుతున్నారు. విస్తృతంగా ప్రచారం చేస్తూ తన ముఖం గుర్తించుకొని టీఎంసీ అభ్యర్థులందరికీ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. లోక్సభ సభ్యత్వం నుంచి బహిష్కరణ పొందిన మహువా మొయిత్రాయ్కే కృష్ణానగర్ సీటు ఇచ్చారు. ఆమెను గెలిపించాల్సిందిగా కోరారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కూటమిగా కొన్ని సీట్లకే పరిమితమయ్యాయి. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పేరుతో ముస్లింలు ప్రత్యేకంగా 42 సీట్లకు పోటీ పడుతున్నారు. దీంతో పలు చోట్ల త్రిముఖ పోటీలు, చతుర్ముఖ పోటీలు జరిగే అవకాశం ఉంది. విజేతలెవరో జూన్ 4న తేలనుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార విపక్ష పార్టీల గెలుపోటములపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార బీజేపీ 300కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశారు. తూర్పు, దక్షిణ భారతదేశంలోనూ ఆ పార్టీ సీట్లు ఓట్ల శాతం పరంగా గణనీయమైన పురోగతి కనబరుస్తుందని తెలిపారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీకి తిరుగులేని ఆధిపత్యం ఉందని కిషోర్ తెలిపారు. అయినప్పటికీ ఆ పార్టీ ప్రధానమంత్రి మోదీని అధిగమించడం అసాధ్యమేమీ కాదని చెప్పారు. బీజేపీని అడ్డుకునేందుకు ప్రతిపక్షానికి అవకాశాలు ఉండేవని, కానీ తప్పుడు వ్యూహాలతో వాటిని కాలదన్నుకుందని విశ్లేషించారు. ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని, మొదటి లేదా రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందన్నారు. ఒడిశాలో తప్పకుండా బీజేపీది హవా ఉంటుందని, అక్కడ తొలి స్థానంలో నిలుస్తుందన్నారు. పశ్చిమ బెంగాల్లోనూ మొదటి స్థానంలో ఉండడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఓట్ల శాతం సాధిస్తుందని ధీమాగా చెప్పారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఆశిస్తున్నట్లుగా ఈసారి 370 సీట్లు గెలిచే అవకాశాలు మాత్రం లేవన్నారు. ఉత్తర పశ్చిమ భారత్లో బీజేపీ తన పట్టును నిలుపుకుంటుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు 100కు పైగా సీట్లలో ఓడించే అవకాశం ఉంటే తప్ప బీజేపీకి ఎలాంటి ఢోకా ఉండదని పేర్కొన్నారు. దక్షిణ, తూర్పు భారత్లో పార్టీని విస్తరించేందుకు మోదీ, అమిత్ షా తరచూ ఆయా రాష్ట్రాల్లో పర్యటించారని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలు చేయలేదన్నారు. ప్రధాన పోటీ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లో ఉంటే మణిపూర్, మేఘాలయలో పర్యటించి లాభమేంటని రాహుల్ సోనియా గాంధీని ఉద్దేశించి అన్నారు. మూడోసారి అధికారంలోకి వస్తే బీజేపీ సుదీర్ఘ ఆధిపత్యాన్ని బాటలు పడతాయన్న విశ్లేషణను కిషోర్ తోసిపుచ్చారు. అది పెద్ద భ్రాంతి అని వ్యాఖ్యానించారు. 1984లో కాంగ్రెస్కు అతి పెద్ద విజయం లభించిందని గుర్తు చేశారు. ఆ తర్వాతే పార్టీ క్రమంగా దిగజారుతూ వచ్చిందని ఉదాహరించారు. 2014 తర్వాత బీజేపీపై ఆధిపత్యం సాధించేందుకు ప్రతిపక్షాలకు అవకాశాలు లభించాయని తెలిపారు. కానీ వాటిని చేర్జార్చుకున్నామని వివరించారు.